సురేష్ గారు? నెల్లూరు డిస్టిక్. సాయి నెల్లూరు డిస్టికా? ఓకే ఓకే. అంటే నెల్లూరు డిస్టిక్లో ఎక్కడ? ఏ గైస్ ప్లీజ్ హైడ్లో ఉండొద్దు, మాట్లాడండి ఓకేనా? సో మీరు కూడా నేచర్ చూస్తారా? హాయ్ అన్న గంగాధర్ అన్న, ఎలా ఉన్నావు? చాలా రోజులకి లైవ్లోకి వచ్చావు. నేను బాగానే ఉన్నానన్నా. సో సండే స్పెషల్ ఏం లేదన్నా, యాక్చువల్గా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది, అందుకని చెప్పేసి అర్జెంట్గా. సో మేమైతే ఊరికి వెళ్తున్నాం. అక్కడైతే టెంపుల్ వస్తుంది అని అంటున్నారు మా వారు. సో టెంపుల్ని చూయించు, అందరూ దర్శనం చేసుకుంటారు అన్నారు. సో కాకపోతే టెంపుల్ లోపలకైతే వెళ్ళాము, బయట నుండి చూపిస్తాను చూడండి. నెల్లూరులో పేట. ఓకే ఓకే, థ్యాంక్ యూ గంగాధర్ అన్న. ఇదిగో ఒక టెంపుల్ ఇక్కడ. ఇదేం టెంపుల్ అంటే శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. సో యాక్చువల్గా ఇది కొత్తగా కట్టారనుకుంటా. ఐ ఆమ్ డూయింగ్ కాయిన్స్ బిజినెస్. ఏం కాయిన్స్ అండి సాయి గారు? అలా అయితే మీరు బ్లాగ్ లైక్ సో ఇంకో ప్లేస్ వరకు అని చెయ్యొచ్చు. ఓకే ఓకే, యాక్చువల్గా చెయ్యొచ్చు, కాకపోతే అలా బ్లాగ్ చేయాలంటే సపోర్ట్గా ఇంకో పర్టికులర్గా ఒక పర్సన్ అనే వాళ్ళు ఉండాలండి. సో అలా బ్లాగ్ చేయాలంటే టూరింగ్ అని చెప్పేసి. ఇప్పుడైతే జనరల్గా మేము వెళ్తున్నాం కాబట్టి మీకు మొత్తం ఇవి చూపిస్తున్నాను. లేకపోతే మామూలుగా జోక్స్, డాన్సింగ్, ఫన్నీ ఎంటర్టైన్మెంటే. సురేష్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇదేందయ్యా ఇది నేను చూడాలా? బైక్ మీద లైవ్ చేయడం ఏంటి మేడం? సో కార్లో చెయ్యలేమండి, ఎందుకంటే మాకు కార్ లేదు కాబట్టి, బైకే ఉంది, అందుకని బైక్ మీదే లైవ్ చేస్తున్నాం. శ్రీనివాస్ రెడ్డి గారు వెల్కమ్ టు లైవ్ అండి. హే సురేష్ బన్నీ, హాయ్ హాయ్, వెల్కమ్ టు లైవ్. ఎలా ఉన్నావు? రవీంద్ర పండు, రవీంద్ర గారు హాయ్ హాయ్, నమస్తే, వెల్కమ్ టు లైవ్ అండి. ఎలా ఉన్నారు? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? యా నేను కూడా బాగున్నాను బన్నీ. నీకు అలా అర్థమైందా? బైక్ మీద లైవ్ ఏంటి అంటే కార్ చెయ్యమని. రవీంద్ర గారు కడప నుండా? ఓకే వెరీ గుడ్ అండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? ఎలా ఉన్నారు? పర్వీన్ గారు హాయ్ హాయ్, నమస్తే, వెల్కమ్ టు లైవ్. అస్సలాముఅలైకుం పర్వీన్ గారు. మా అక్క రే వెంకట్ నిన్ను తంతాను.